ఆంధ్ర ఎస్పెషల్గా ఆంధ్ర సెలెక్షన్ అంటే టాప్ సెలెక్షన్ ఉంటాయి. ఆంధ్ర నుంచి ఎవరైనా వస్తే కూడా వాళ్ళకు టాపే, వాళ్ళకు తెలుసు ఏ బర్రె ఎట్లా పాలిస్తాయి, ఎంత ఇస్తాయి. వాళ్ళు రేటుకు చూడరు, వాళ్ళు క్వాలిటీకి చూస్తారు, క్వాలిటీ మీదనే డబ్బులు పెడతారు. ఇది మనం చెప్పేది రేట్ హైదరాబాద్ది, అక్కడ హర్యానాది కాదు. చూసుకోవాలి పాలు, అంతే. నేను 20 చెప్తే కూడా చూసుకోవాలి, నేను 5 కూడా చెప్తే చూసుకోవాలి. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ మజర్బాయ్ డైరీ ఫామ్లో ఉన్నామండి. ఇక్కడైతే ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు లోడ్ దిగాయని చెప్పారు. ఎన్ని గేదెలు వచ్చాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, రేట్లు ఎట్లా ఉన్నాయనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఒక్కసారి ఈ రోజు మనకి ఎన్ని లోడ్లు దిగాయి సార్ హర్యానా నుంచి? 2 లోడ్లు దిగాయి ఉన్నది. 2 లోడ్లు దిగి ఉన్నాయి. ఓకే, కనబడుతుంది కదా ఇక్కడైతే మనకి బఫెలో కనబడుతుంది. సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సార్? సార్ ఇది అయితే 2 ఈతలో ఉన్నది. 2 ఈతలో ఉంది. ఓకే, పాల కెపాసిటీ ఎంత సార్? అందాజ 16 లీటర్స్, 16 లీటర్ల పాల కెపాసిటీ కలిగేది 2 ఈతలో ఉందని చెప్తున్నారు. గేదె చూసుకోవచ్చు మీరు, దీని క్వాలిటీ టీట్స్ గ్యాప్ మధ్యలో కూడా చూసుకోవచ్చు మీరు. అన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి. అడ్డర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మార్నింగ్ కూడా మీరు చూడవచ్చు, 6 లీటర్స్ అయితే రెడీ ఉంటాయి. ఓకే సార్, డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది సార్? ఇది అందాజా ఇది 15 డేస్ పట్టుకోవాలి ఎప్పుడైనా, ఎందుకంటే అక్కడ 3 రోజుల నుంచి మనం ఎక్కిచ్చేది 7 డేస్ దాకా బేబీస్ ఉంటే అది ఎక్కిస్తాం. ఓకే ఓకే, ఇప్పుడైతే 15 రోజులు అయితే అవుతుందని చెప్తున్నారు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మీరైతే 6 లీటర్లు అయితే చూసుకోవచ్చు అని చెప్తున్నారండి. ఎందుకంటే ఈ రోజు వచ్చాయి కాబట్టి కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు రాగానే మనకి ఎక్కడ కూడా, కానీ హర్యానా ముర్రా జాతిలో అయితే మనకు ఫీడింగ్ అంతా మనం ఏసీ పంపిస్తాం అక్కడ నుంచి. ఓకే, యాక్చువల్గా చూడాలంటే 4 డేస్ రావచ్చు నైట్ జర్నీ చేస్తే, కానీ మనం 7 డేస్లో తీసుకొస్తాం. సో దానివల్ల ఇమీడియట్గా పాలు రెడీ అయితే ఉంటాయి. దీంట్లో అట్లాంటి ఏం సమస్య జబ్బానీకి వస్తాయి, జాఫరాబాదీ కొంచెం టైం పడతాయి పాల మీద, మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇవ్వడానికి. ఇది అయితే ఇమీడియట్ నెక్స్ట్ డే నుంచి 5-6 నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఓకే, అంతా ఏమి ఇబ్బంది ఉండదు. అది మన ఎక్స్పీరియన్స్ తోని చెప్తుంది తెప్పించేది. ఎవరైనా ఎక్స్పీరియన్స్ లేకుంటే వాడు తెప్పిస్తే వాడుకు కూడా 15 డేస్ పడవచ్చు. ఎందుకంటే వాళ్ళకు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఫీడ్ ఎంత వేయాలి, దానాలు ఎంత వేయాలి, మెడిసిన్ ఏమి వేయాలి, ఏం తెలియదు కాదు వాళ్ళు. ఓకే ఓకే, మనకైతే 7 డేస్ అయితే ట్రాన్స్పోర్ట్ అయింది. అవునవును. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు, చాలా బాగుందండి. వాటర్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం హెవీగా ఉన్నది. బ్రో నేను 16 చెప్తున్నా, 18+ ఇస్తాయి అది. ఓకే, కొంచెం మన దానా పెట్టుకుంటే దానా కూడా మనం దానికి తగ్గట్టు మేము బయట తీసినాం కాదు. ఇది గుంటూరు ఆయన తీసుకున్నారు. ఓకే, తీసుకున్నారు ఆల్రెడీ సోల్డ్ అవుట్. ఓకే, ఆయన 3 బర్రెలు తీసుకున్నారు. ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ ఫర్ హిమ్. ఓకే ఓకే, ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. మీరు లేట్ వచ్చారు కాదు, 3 o'clock అవుతుంది. 3 o'clock దగ్గర వచ్చేదాకా ఎంత మీద పోయింది మీకు కూడా తెలియదు. ఓకే ఓకే, క్వాలిటీ చూసినాక ఎవరైనా డబ్బులు పెడతారు. ఆంధ్ర ఎస్పెషల్గా ఆంధ్ర సెలెక్షన్ అంటే టాప్ సెలెక్షన్ ఉంటాయి. ఆంధ్ర నుంచి ఎవరైనా వస్తే కూడా వాళ్ళకు టాపే, వాళ్ళకు తెలుసు ఏ బర్రె ఎట్లా పాలిస్తాయి, ఎంత ఇస్తాయి. వాళ్ళకు సెలెక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పటి ఇంటికి బర్రెలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళకు తెలుసు, బ్రీడ్ గురించి కూడా తెలుసు, ఏ బర్రె ఎంత పాలిస్తాయి, ఆ అనుభవం ఉంటాయి ఆంధ్ర మనుషులకు. అయితే వాళ్ళు రేటుకు చూడరు, వాళ్ళు క్వాలిటీకి చూస్తారు, క్వాలిటీ మీదనే డబ్బులు పెడతారు. రేటు గురించి అడిగినారు. ఈరోజు నా దగ్గర 1,15,000 నుంచి 1,60,000 మధ్యలో బర్రెలు ఉన్నాయి ఈ లోడ్లో. 1,15,000 15 అంటారు. 1,15,000 నుంచి 1,60,000 వరకు ఉన్నాయి. అవును. ఓకే, అంటే లాస్ట్ దానికన్నా కొంచెం 10,000 డౌన్ అయింది మార్కెట్. అయింది. ఓకే, చెప్పకూడదు, వచ్చినాక ఇవ్వాలి. ఓకే, చూసుకోవచ్చు మార్కెట్లో రేట్ అయితే 10,000 తగ్గిందండి, 1,10,000. సార్ ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరా? ఇది 3 ఈతలో ఉన్నది. 3 ఈతలో ఉంది. చూసుకోవచ్చు, థర్డ్ లాక్టేషన్ బఫెల్లో. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, హైట్ సైజ్ మీరు చూసుకోవచ్చు. సార్ పాల కెపాసిటీ అందాజ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఇది ప్రెసెంట్ అయితే మనం 16-14 లీటర్స్ అనుకోవచ్చు. 14 లీటర్స్. ఓకే, 14 లీటర్ల పాలు ఇచ్చే కదా సార్. ఇది కూడా సరిగా ఏ రైతులు కూడా తీసుకోపోయినాక సరిగా దానాలు మైతాలు పడితేనే మనం చెప్పవచ్చు, వాళ్ళు పాలు తీయవచ్చు. ఓకే, అటర్ క్వాలిటీ చూడు, గ్యాప్ చూడు, పొద్దు చూడు, పెద్దగా ఉన్నది, చిన్నగా లేదు సార్. ఇది కూడా మనకి అంతేనా సార్? 10-15 డేస్ డెలివరీ? అవును సార్, అంతే. ఓకే, చూసుకోవచ్చు. దీని అంటర్ క్వాలిటీ ఇది కూడా బేరం అవుతుంది. ఆయన 2 బర్రెలు అడుగుతున్నారు, ఇది కూడా అయిపోవచ్చు. ఓకే, చూసుకోవచ్చు. ఇప్పుడైతే బేరం అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడైతే రేట్ వచ్చేసి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే 1,15,000 ఉందని చెప్తున్నారు. రేట్ వచ్చేసి ఇక్కడ మజర్బాయ్ డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే మన పెద్దగోళ్ళకొండ ఎగ్జిట్కి అయితే 15కి చాలా దగ్గర ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి. ఇది అయితే 1,30,000కి ఇచ్చిన. ఇది 1,30,000. ఓకే, 14 లీటర్ మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నారు. 14 లీటర్ల కెపాసిటీ గల గేదె 1,30,000 చెప్తున్నారండి రేట్ వచ్చేసి. ఇదైతే బేరం మాట్లాడుతున్నారు కదా సార్? అవుతుంది, ఆఫీస్లో కూర్చొని ఉన్నారు మీరు, ఇక్కడ ఉన్నది నేను ఇంకా అవుతుంది, బేరం అయితే అవుతుంది. ఇదైతే ఇంకా సేల్ అయితే సోల్డ్ అవుట్ అయితే కాలేదు, ఇంకా ఇదైతే ఉంది.
మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు రేట్ ఎందుకు తగ్గితే నేను చెప్తాను నీకు. సార్ ఇప్పుడు ఇదే థర్డ్ లాక్టేషన్, ఓకే, దానికి ఒక సైడ్ కమ్ము కూడా కొంచెం వెళ్ళిపోయింది. రేట్స్ అక్కడే తగ్గుతాయి, క్వాలిటీకి రేట్ ఇప్పుడు తగ్గదు. ఓకే ఓకే వాటి ఏమైనా కొంచెం ఇది ఉంటేనే దానికి రేట్ తక్కువ అవుతాయి. ఓకే పాలు అయితే అదే ఇస్తాయి, 14-16 లీటర్ పాలు అయితే ఇస్తాయి డెఫినెట్గా. ఇది 2 ఈతలు కాదు 3 ఈత బరే ఉన్నది, కానీ పాలు అయితే 14-16 లీటర్స్ ఇస్తాయి. కానీ దానికి కొంచెం కొమ్ము ఇరిగిపోయి ఉన్నది, దానికి వల్ల మేము అక్కడ బార్గెనింగ్ చేసేది అదే తక్కువలో వచ్చేది. అక్కడ నేను ఇక్కడ 130 ఇస్తున్నా అంటే నేను అక్కడ కొనడానికి 112 అట్లా కొని ఉంటా. మధ్యలో 15,000 ఖర్చు అయ్యేది ఉంటాయి, మాకు 3,000 మీదనే మేము బిజినెస్ చేస్తున్నాం, అందుకోసం తక్కువ అవుతాయి. ఇది మనం చెప్పేది రేట్ హైదరాబాద్ది, అక్కడ హర్యానాది కాదు. ఓకే మన 1,15,000 నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి. మన హైదరాబాద్ రేట్ అది కూడా హైదరాబాద్ రేట్. పెద్ద గోల్కొండ ఓవర్ ఎగ్జిట్ సబ్ రోడ్కే ఉంటాయి. ఓకే కానీ ఇది ఊరు అయితే చిన్న గోల్కొండ వస్తుంది. చిన్న గోల్కొండ కిందకి వస్తుంది. ఓకే పెద్ద గోల్కొండ రాదు, కానీ ఎగ్జిట్ ఉన్నది కాదు, ఓఆర్ఆర్ ఎగ్జిట్. గోల్కొండ ఊరైతే చిన్న గోల్కొండ. ఓకే చిన్న గోల్కొండ మనకి సర్వీస్ రోడ్కి చాలా దగ్గర ఉంటుందండి. ఓవరాల్ మీద వెహికల్స్ కూడా పోతున్నాయి, మీకు కనిపిస్తుంది కదా. దీని పక్కనే ఉంటుందండి ఫామ్ వచ్చేసి మజర్బాయ్ డైరీ ఫామ్. లొకేషన్ ఈజీగా ఉన్నది. అవును చాలా ఈజీగా ఉన్నది, గల్లీ లేదు ఏం లేదు, అక్కడ నుంచి స్ట్రేట్ ఇక్కడే వస్తారు. స్ట్రేట్ ఇక్కడ డైరీ ఫామ్ కి వస్తుందండి, మజర్బాయ్ డైరీ ఫామ్ కి. మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఇంకా గేదెలు అయితే తీసుకొస్తున్నారు, వాటి డీటెయిల్స్ కూడా మజర్బాయ్ అడుగుదాం. సార్ ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. సెకండ్ లాక్టేషన్ లో ఉన్నది, 2వ ఈతలో ఉంది. పాల కెపాసిటీ అందాది సార్ 18 to 20 లీటర్స్ వెళ్ళాలి. ఓకే 18 నుంచి 20 లీటర్ల కెపాసిటీ గల గేదె అని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఇది కూడా ఆన్లైన్ అయిపోయింది. ఒక కస్టమర్ ఉన్నారు, ఎప్పుడైనా లోడ్ వస్తే 2 బర్రెలు తీసుకుంటారు. ఓకే ఓకే ఇది కూడా ఆంధ్రానే వెళ్తుంది, ఆంధ్రాకి వెళ్ళిపోతుంది. ఓకే సార్ ఇది ఇప్పుడు ప్రజెంట్ డెలివరీ కూడా ఎన్ని రోజులు అవుతుంది సార్? అదే సేమ్ ఉంటాయి అనుకోవాలి నరేష్. అక్కడ నుంచి ఈయన తర్వాత 3 రోజుల నుంచి మనం 10 రోజుల లోపటే దొద్ద ఉంటాయి, అది తీసుకొస్తాం మనం. ఓకే ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తుంది సార్ ఇప్పుడు రెడీగా? అంటే మనకి ఇప్పుడు తమ్ముడు అంత కెపాసిటీ ఉన్నది, అంతా డెఫినెట్గా 18 to 20 లీటర్స్ వెళ్తాయి. కానీ ప్రజెంట్ అయితే ఈ రోజు వచ్చింది కాదు, ఈ రోజు మనకొని 6-7 లీటర్స్ నుంచి స్టార్ట్ అయిపోయింది. రేపు నుంచి 6 లీటర్లు ఒక 3-4 days లో ఆ రేంజ్ లో వచ్చేస్తాయి. ప్రజెంట్ అయితే 6 లీటర్లు అయితే పిండి. ఇప్పుడు ఫస్ట్ డే వచ్చినాక కూడా దానా తక్కువ తినిపిస్తాం, మేత కూడా తక్కువ తినిపిస్తాం కాదు, టైర్డ్నెస్ ఉంటాయి. అవును సార్ అవును చూసుకోవచ్చు. మనకైతే ఇదైతే 6 లీటర్ ఇప్పుడు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. కొంచెం మనకి అలవాటు అయినాక, మన వాతావరణానికి అలవాటు అయినాక మాత్రం ఇంకా మనకి 18 లీటర్ల పాలు ఇచ్చేదని కూడా మనకి మజర్బాయ్ అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తం కూడా పాలు అయితే తీసేసినాం, పంపించాలి. అవును ఇప్పుడైతే ట్రాన్స్పోర్ట్ ఎక్కి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ 400 కిలోమీటర్స్ ఆంధ్రాకి వెళ్ళాలి కాబట్టి పాలు అయితే తీయడం జరిగింది. దీనికి క్వాలిటీ చూసుకో, హైట్ సైజ్ చూసుకోవచ్చు మీరు. బాగుంది మంచి రింగ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. హర్యానా నుంచి అయితే లోడ్ దిగిందని చెప్తున్నారు ఇక్కడ మనకి మజర్బాయ్ డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీడ్ తీసుకోవాలి తమ్ముడు, దాని తర్వాత ఫీడింగ్ సరిగా వేయాలి. ఎవరు ఈ రంగంలో లాస్లో వెళ్ళరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేస్తారు, తక్కువలో బర్రెలు కావాలి అని. ఓకే అది తక్కువలో అంటే 1,00,000 రూపాయలు 90,000 అది చూపిస్తున్నాడు అంటే చిన్న బర్రె ఉంటాయి, అది పెద్ద ఉండదు. అర్థమైంది కాదు, ఆ చిన్నది అది మీరు తీసుకోపోయినాక వాడు 10 ఇస్తాయి, 11 ఇస్తాయి, 12 ఇస్తాయి అంటే అది తీసుకుపోయినాక ఇంటికి నీకు పూటకి 3.5-4 లీటర్ల నుంచి ఎక్కువ ఇయ్యదు. డబ్బులు ఎంత పెడుతున్నారో అదే వస్తాయి. ఎవరికి ఏమున్నది చెప్పు, అందరూ బిజినెస్ చేసేది. అక్కడ కూడా మనం తీసుకోవడానికి వెళ్తే కూడా ఏం రేట్స్ ఉంటాయి, అందరికీ క్వాలిటీ ప్రకారమే డబ్బులు కాదు. క్వాలిటీ చిన్నగా ఉంటే చిన్న రేట్ ఉంటాయి, క్వాలిటీ పెద్దగా ఉంటే పెద్ద రేట్ ఉంటాయి. 2వ తగ్గేదని చెప్తున్నారు. ఇదైతే మనం చూసుకోవచ్చు సెకండ్ లాక్టేషన్ బఫెల్లో. సార్ ఇది కూడా పాల కెపాసిటీ అందాది ఎంత ఉంటుంది? 14 లీటర్స్ ప్లస్ ఉంటాయి. ఓకే 14 లీటర్ల పైన చెగ్గేదని చెప్తున్నారు. పొడవు ఎక్కువ ఉంది, బార్ ఎక్కువ ఉంది, దీనికి అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. 4 టీట్స్ మధ్య గ్యాప్ కూడా చూసుకోండి మీరు. అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. అది ఆంధ్ర కావచ్చు, హర్యానా కావచ్చు, ఎక్కడైనా కూడా. 2వ ఈత గేదె 14 లీటర్ల పైన ఇచ్చే పాలు ఇచ్చే గేదె అని చెప్తున్నారు. సార్ ఇక్కడ రైతులు అయితే మనకి అంతా ఉండడానికి క్యాంటీన్ కూడా ఓపెన్ చేశారట్టుంది రీసెంట్గా. కుక్ కూడా అంతా అయిపోయింది సార్, ఏం ప్రాబ్లం లేదు. క్యాంటీన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. నా దగ్గర వచ్చి మంచిగా తిని వెళ్ళండి, బర్రెలు తీసుకోలేకుండా పర్వాలేదు. ఓకే చూసుకోవచ్చు. ఇక్కడైతే మీకు ఫుడ్ విషయంలో కూడా బయటకి ఇట్లా ఏం తెప్పించేది లేదండి, ఇక్కడనే మనకు కూడా ఫుడ్ మంచిగా తినాలి అని అలవాటు ఉన్నది. ఎవరైనా వస్తే మంచిగా తినిపించాలి కూడా, అది కూడా అలవాటు ఉన్నది. ఓకే అది మనకు అది పిచ్చి, ఎవరైనా వస్తే మంచిగా తినిపించాలి అని. చూసుకోవచ్చు. మీరైతే ఇక్కడికి వచ్చి చూసుకోండి అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇక్కడ చూసుకోండి. చూసుకుని ఏం ఫోర్స్ లేదు తమ్ముడు, బర్రెలు చూసుకొని కూడా వెళ్ళవచ్చు, ఏమైనా మాట్లాడ కూడా రావచ్చు, ఏమైనా ఎక్స్పీరియన్స్ కూడా కావాలి అంటే కూడా వచ్చి చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. సార్ లాక్టేషన్ కూడా ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్ అందాదా?
యాక్చువల్గా టీత్ మీద మనం మాలాగా ఎక్స్పీరియన్స్ పర్సెంట్ అయితే దానివల్ల బాడీ స్ట్రక్చర్ కూడా యంగ్ ఉంటే యంగ్ పైన కనిపిస్తాయి, ముసల్ది అంటే ముసల్దే కనిపిస్తాయి కాదు. ఓకే 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 అట్లా కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే అదే 1,10,000 90,000 చెప్తే వాళ్ళు 4-5 ఇతలది బర్రెలు తీసుకువచ్చి బొక్కలు కనిపిస్తాయి, మొత్తం బోన్స్ కనిపిస్తాయి. ఓకే 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 అది అమ్ముతారు. చూసుకోవచ్చు, దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. వచ్చారు సార్, దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా. ఇది ఫస్ట్ ఈత అండి, తొలి ఈతలో. ఓకే, ఫస్ట్ లాక్టేషన్ బఫెలో. ఇది కూడా డెలివరీ 10 to 15 days అవుతుందని చెప్తున్నారు సార్. ఇప్పుడు పాల మదర్ మిల్క్ అయితే 18 liters ఉన్నది. 18 liters మదర్ మిల్క్. ఓకే, ఫస్ట్ టైం ఈనింది. 18 liters ఉందని చెప్తున్నారు. టీట్స్ కూడా చూసుకోవచ్చు, చిన్న చిన్నగా ఉన్నది. ఓకే, ఫస్ట్ టైం ఈనింది అని. ఫస్ట్ టైం ఈనింది కాబట్టి టీట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ లాక్టేషన్ లో ఉన్నది, తొలి ఈతలో ఉంది ఇది. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ లాక్టేషన్ లో ఇట్లా పద్దు ఉన్నది, ఈ క్వాలిటీ ఉన్నది అంటే ఓకే ఇప్పుడే ఫస్ట్ ఈతలో 14 liters ఇవ్వాలి నరేష్. ఓకే సార్. సెకండ్ ఈత వచ్చేస్తే 18 liters పైననే వెళ్ళాలి. ఓకే, చూడొచ్చు పెద్దు ఎట్లా ఉన్నది, గ్యాప్ స్ట్రీట్ గ్యాప్స్ కూడా ఎట్లా ఉన్నది, గ్యాప్స్ కూడా చూసుకోవచ్చు. మీరు వీడియోలో చూపిస్తున్నాను కదా సార్. ఇప్పుడైతే 14 liters రెడీగా ఉన్నాయి దీని దగ్గర. అవును అవును, 14 liters అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. పాలు అయితే చూసుకోండి మీరు. రైతులు అయితే ఇక్కడ స్వయంగా పాలు వినుకోవచ్చు. ఉండడానికి తినడానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడైతే అన్ని కూడా మజర్బాయ్ డైరీ ఫామ్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు, సైజు బాగుంది. బై బాందో ఈరోజు లోడ్ దిగిందండి. మీకు ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు కావాలనుకుంటే వీడియో మీద నెంబర్ ఉంది, డైరెక్ట్ రావచ్చు. కంటిన్యూస్గా వస్తాయి, అడగడానికి ప్రశ్న లేదు ఈ రోజు వచ్చింది లేదు అని. ఓకే, ఇది అయితే మనకు 2 loads ఈ రోజు వచ్చింది, దాంట్లో 4-5 రోజు 10 రోజు ఉన్నది, అది సెట్ అయిపోయింది ఉన్నది. ఓకే, ఆ బర్రెలు తీసుకోకపోతే సెట్ ఉన్నది పాల మీద, ఇది ఇంకా సెట్ అయ్యాలి. అవును అవును, ఈ రోజు వచ్చింది. 3-4 days రెస్ట్ తీసుకున్నాక మంచిగా పాలు రెడీ చేస్తాయి. అది మొత్తం పాలు రెడీ అయినది చూసుకోవాలంటే కూడా బర్రెలు ఉన్నాయి, తీసుకోవచ్చు. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు, దీని డీటెయిల్స్ అయితే మజర్బాయ్ అడుగుదాం ఒకసారి. సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా. ఇది 3rd లాక్టేషన్ లో తమ్ముడు, 3వ ఈతలో ఉంది. చూసుకోవచ్చు 3rd లాక్టేషన్ బఫెలో. క్వాలిటీ గల బఫెలోస్ అయితే సేల్కున్నాయండి, ముర్రా బ్రీడ్ సంబంధించింది. సార్ పాల కెపాసిటీ అందాదా ఇది? ఇది 14+ ఉన్నది ప్రజెంట్ అయితే. ఓకే, 14. ఇది మొన్న వచ్చే బండిలో ఉన్నది ఇది. ఓకే, మొన్న వచ్చింది. ఇప్పుడు 15 liters అయితే. మొన్న ఒకటి, ఈ రోజు ఒకటి, 2 లోడ్లు అయితే మనకి హర్యానా నుంచి అయితే దిగాయని చెప్తున్నారు. ఇదైతే మొన్న వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ సెట్ అయిందా సార్ ఇప్పటిదాకా? ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. 7 liters ఉన్నది పాలు. పాలైతే చూసుకోవచ్చు. రైతులు వచ్చిన వాళ్ళైతే కంపల్సరీగా కూడా పాలైతే. నేను మీకు చెప్పడానికి ఏం లేదు తమ్ముడు, వచ్చి చూసుకోవాలి, పాలు చూసుకోవాలి అంతే. నేను 20 చెప్తే కూడా చూసుకోవాలి, నేను 5 కూడా చెప్తే చూసుకోవాలి. అవును, అంతా డైరింగ్ నుంచి చెప్తున్నాం మనం, ఒక్క టైం కాదు 3 టైం పూటలు చూసుకొని తీసుకోపోమని. ఓకే, చూసుకోవాలి మీరు. మదర్బాయ్ చెప్పడం కాదు, మేము చెప్పడం కాదు, మీరు కంపల్సరీ ఇక్కడ చూసుకున్న తర్వాతనే బేరం మాట్లాడుకోవచ్చు. ఇది 2nd లాక్టేషన్, 2వ ఈతలో ఉంది. పాల కెపాసిటీ అందా? ఇది 14+ 14+. ఓకే, అన్ని కూడా మనకి వాటర్ క్వాలిటీ చూడవచ్చు, దాని టీట్ గ్యాప్ కూడా చూసుకోవచ్చు. మనకి 14 లీటర్ల ఏం రేటు మంచిగా తినిపించడానికి ఉంటే మంచిగా తీస్తాడు పాలు. ఓకే, మెయిన్ మనం ఫీడింగ్ లోనే ఉంటుందండి. మనం వేసే దానా బ్రీడ్ అయితే నేను తెచ్చిన, అవును, నువ్వు తీసుకోపోయినాక నువ్వు తినిపియాలి, తినిపిస్తే ఏం ప్రాబ్లం ఉండదు. మెయిన్ అదే అండి. మెయిన్ మనం దానా వేసేదాన్ని బట్టి ఉంటుంది. గేదెలకైతే కంపల్సరీగా కూడా 2 పూటలు కూడా ఉదయం సాయంత్రం మంచి దానా వేసి ఎండుగడ్డి పచ్చిగడ్డి మంచిగా వేస్తే మాత్రం పాలైతే తగ్గకుండా ఇస్తాయి. చూసుకోవచ్చు. అన్నీ కూడా మనకైతే ముర్రా బ్రీడ్కి సంబంధించిన 2 లోడ్ల గేదెలు అయితే సేల్కున్నాయి మజర్బాయ్ డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చండి. ఇది మనం కట్టిపించినాం కాదు, ఈ షర్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇది కొత్త కట్టిపించినాం మనం. ఓకే, ఇది మొత్తం. అవును, ఇది దీంట్లో అయితే 70 animals వస్తాయి. ఇది పాతది, దాంట్లో 65 వస్తాయి. మొత్తం కూడా ఇంకొక బఫెలో వచ్చింది సార్. దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా. ఇది ఫస్ట్ ఈతలోనే ఉన్నది. పాల కెపాసిటీ అందా? ఇది 12+ వెళ్తుంది. 12+. ఓకే, 12 లీటర్ల పైన చేయని చెప్తున్నారు. ఓకే, చూసుకోవచ్చు. ఇదైతే మనకి 12+ లీటర్లు అని చెప్తున్నారు. 12 లీటర్ల పైన ఇచ్చేగేదే ఫస్ట్ లాక్టేషన్లో ఉంది. దీని రింగ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు, దీని హెడ్ కూడా మీరు చూసుకోవచ్చు. అన్నీ కూడా. ఇది 1,20,000. 1,20,000. ఓకే, 1,20,000 గేద చూసుకోవచ్చు. 1,20,000 సార్. 12 లీటర్లు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇస్తుంది. 10 liters అయితే రెడీగా ఉన్నాయి. ఓకే, 10 లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి. మనం వేసే దానిని బట్టి ఇంక్రీజ్ అవుతుంటాయి. ఎందుకంటే మొన్న ఈ రోజే వచ్చినాయి కాబట్టి కొంచెం ఇంకా టైం పడుతుంది. కొంచెం మన దానికి మన వేదరికి అలవాటు అవుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. మజర్బాయ్ డైరీ ఫామ్లో కిచెన్ అని ఇందాక చెప్పాం కదా, అదైతే నేను ఇప్పుడైతే చూపిస్తాను. బఫెల్లోస్ అయితే మీరు 2 లోడ్ల ముర్రా బ్రీడ్ సంబంధించిన గేదెలు అయితే ఇక్కడ సేల్కున్నాయండి. మీరు రావచ్చు.
ఇక్కడ రైతులకు కానీ లేకపోతే ఇక్కడ లేబర్స్ కూడా ఇక్కడ మొత్తం ఫుడ్ మొత్తం అందరికి ఒక టైప్ లో సెటప్ చేసేసినాం. ఓకే, అందరికి కూడా మా వర్కర్స్ కు కూడా మాకు కూడా అందరికి కూడా ఎవరైనా గెస్ట్ వస్తే ఓకే కూరగాయలు కట్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడైతే కిచెన్ అయితే రెడీగా ఉందండి. ఇక్కడే మొత్తం కూడా మీకు లేకుంటే హోటల్ పంపించాలి, లేకుంటే హోటల్ నుంచి తెప్పియాలి. హోటల్ది ఫుడ్ ఎవరికి సెట్ అయితే ఈ సెట్ కాదు. ఇంటిలాగా ఇక్కడ కూడా వెజిటేరియన్ ఒక పప్పు, ఒక వెజిటేరియన్ ఏమైనా కర్రీస్, నాన్ వెజ్ కూడా ఉంటే నాన్ వెజ్ ఈవినింగ్లో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళు కూడా చేసి ఇవ్వమన్నారు. ఓకే, మనకైతే కిచెన్ కూడా ఇక్కడైతే మజర్బాయ్ డైరీ ఫామ్లో ఉందండి. మీకు ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది లేదు. ఫుడ్ విషయంలో కూడా మొత్తం కూడా చూసుకోవచ్చు. మనం కూర్చోవడానికి కానీ తినడానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ కర్రీస్ కూడా చేస్తున్నారు, చూసుకోండి. ఓకే, రైతులకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మీరు డెఫినెట్గా 3 times ఫుడ్, టీ ఎప్పుడైనా రెడీ ఉంటాయి. ఎప్పుడైనా ఏమైనా తినపియాలి కూడా అనిపిస్తే టైం లేదు కూడా ఉంటే ఉన్నారు చెప్తే వాళ్ళు చేసి ఇస్తారు. ఫుడ్కి ఏమి ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది లేదు. బర్రెకు కూడా రాలేదు ఇట్లానే వెళ్ళిపోయినాక ఆకలి అయితే అంటే తినిపిస్తాం. దానికి ఏం లేదు. ఓకే, దానికి ఏం లేదు. ఓకే నరేష్ భాయ్, థ్యాంక్ యూ. ఓకే మజర్ భాయ్, థ్యాంక్ యూ. లంచ్ ఎంజాయ్ చేస్తాం కొంచెం. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసుకోవచ్చు, ఈరోజు అయితే మజర్బాయ్ డైరీ ఫామ్లో క్యాంటీన్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడైతే 2 రోజుల ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే దిగాయి. డైరెక్ట్ నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.